యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని ప్రభు చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు కొందరు గ్రీసు దేశస్థులు ఆయన్ను ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎలాంటి మరణాన్ని పొందబోచున్నాడో శిష్యులకు దాని గురించి పై వాక్యాల్లో ప్రస్తావిస్తాడు. నేను ఈ భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అనగా ఇది ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి, ఆయన కాళ్ళు చేతులకు శిలలు దిగగొట్టి ఆయన శిలువపై పెట్టి భూమి మీద నుండి పైకెత్తారు. ఎప్పుడైతే ఆయన ఇలాగ పైకి లేపుతారో అప్పుడు అందరినీ తన వైపు ఆకర్షించుకుంటానని ప్రభు సెలవిచ్చాడు. శిలువ మీద వేలాడదీయబడినటువంటి యేసు ప్రభు అందరినీ అనగా అన్ని జాతులు, అన్ని దేశాలు, ప్రాంతాలు, అన్ని రంగులు, అన్ని వర్గాలు మరియు అన్ని రకాల ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటి వారందరినీ తన వైపు ఆకర్షించుకుంటాడు. ఆయన తన మరణము ద్వారా ఈ లోకమును ప్రేమించినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుని బలిగా అర్పించి తన ప్రేమను ప్రకటిస్తున్నాడు. ఈ క్రియ ద్వారా మానవ జాతిపై రావలసినటువంటి దేవుని తీర్పు తన కుమారుని మీద పడింది. ఈ సత్యాన్ని కూడా ఆయన ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఎవరైతే శిలువలో బలి అయి 3వ దినాన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు ఈ తీర్పు నుండి తప్పింపబడి ఆయనిచ్చు రక్షణను పొందుకుంటారు. ఆయన ప్రేమను రుచి చూస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఇంకెన్నాళ్ళు నిర్లక్ష్యం చేస్తావు? దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.